ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రామ్, సీత, కిరణ్, రేవతి ఇంకా నలుగురు బయటికి వెళ్తారు. ఇంకా రామ్ కిరణ్తో మీరు చాలా డీసెంట్గా ఉన్నారు, చూడడానికి చాలా మంచివారిలా ఉన్నారు, కానీ మా అత్తయ్యకి ఎందుకు దూరం అయ్యారు అని చెప్పి అడుగుతాడు. ఇంకా కిరణ్, నాకు మీ పిన్నికి గొడవైంది రామ్, మీ పిన్ని బయటికి కనిపించే అంత మంచిది కాదు అని చెప్పగానే ఇంకా రామ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను ఆవిడ్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాను, ఆవిడ మంచితనం వెనుక ఉన్న క్రూరత్వాన్ని కనిపెట్టలేకపోయాను అని చెప్తూ ఉంటే ఇంకా రామ్కేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. ఒకరోజు మీ పిన్ని ఆస్తి మొత్తం తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు డాక్యుమెంట్స్ తయారు చేసి తీసుకొని రమ్మంది. ఆస్తి మొత్తం ఆవిడ పేరు మీద రాస్తే మీరు, ప్రీతి అన్యాయం అయిపోతారని ఆలోచించాను. అప్పుడే మీ బాబాయ్, మీ నాన్న వచ్చారు. అప్పుడు మహాలక్ష్మి వెంటనే మాట మార్చి నేను మీ ఆస్తి మీద కన్నేసి రేవతి గారిని పెళ్లి చేసుకొని ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేశానని వాళ్ళకి చెప్పింది. ఇంకా వాళ్ళు దాంతో మహాగారి మాట విని ఇంకా మీ నాన్న, బాబాయ్ నన్ను ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.